దొంగలు చోరీ చేసే విధానం కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తుంటుంది. సాధారణంగా ఇళ్లలో దొంగతనానికి బైకులు, కార్లలో లేదా నడుచుకుంటూ వచ్చి చోరీలకు పాల్పడే వారిని చూస్తూ ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం ఇద్దరు దొంగలు వెరైటీగా ఆలోచించారు. బైకు మీద ఏం వెళతామనుకున్నారో ఏమో, వెరైటీగా గుర్రం మీద దొంగతనానికి ఇద్దరు దొంగలు అర్ధరాత్రి వచ్చారు. ఆలయంలో చోరీ చేసేందుకు ప్లాన్ చేశారు. హుండీనే ఎత్తుకెళదామనుకునే సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో షాక్ అవడం వారి వంతైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని బర్రా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధాకృష్ణ ఆలయంలో ఓ విచిత్రమైన చోరీ యత్నం చోటు చేసుకుంది. డిసెంబర్ 20న రాత్రి ఇద్దరు దొంగలు గుర్రంపై ఆలయం వద్దకు వచ్చారు. ఓ వ్యక్తి గుర్రంపై కూర్చొని ఉండగా మరో వ్యక్తి ఆలయంలోకి వెళ్లి హుండీలోని నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అది సాధ్యం కాకపోవడంతో శతవిధాలా ప్రయత్నించాడు. అయినా హుండీలో డబ్బులు తీయడం అతడి వల్ల కాలేదు. ఇంతలో పక్కనే రోడ్డుపై పడుకున్న కుక్కలు దొంగలను చూసి మొరగడం మొదలుపెట్టాయి. కుక్కలు మొరగడంతో వారిలో ఒక్కసారిగా భయం మొదలైంది. ఇంతలో మరికొన్ని కుక్కలు అక్కడికి వచ్చి మొరగడం మొదలుపెట్టాయి. వాటి అరుపులకు పక్కన ఉన్నవారు లేచిపోవడంతో దొంగలు వెంటనే పరుగులు పెట్టారు. వచ్చిన గుర్రం మీదే ఓ వ్యక్తి పారిపోగా మరో వ్యక్తి దాని వెంట పరిగెత్తుకుంటూ వెళ్లాడు. స్థానికులు కొద్ది దూరం వారిని వెంబడించినా వారు చిక్కలేదు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. గుర్రంపై రిచ్గా వచ్చినా చీప్ గా కుక్కల వల్ల దొరికినంత పనైందంటూ కామెంట్లు చేస్తున్నారు.